ప్రశాంత్ రెడ్డి గారు. సార్ థ్యాంక్ యూ సార్. సార్ గౌరవ ఆర్ఎండ్బి మంత్రి గారు వారు సమాధానంలో సార్ అంటే వాళ్ళు బడ్జెట్ మొన్న ప్రసంగంలో ఈ హ్యామ్ మోడల్ అని చెప్పి ప్రస్తావన చేసినారు సార్. అయితే సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు స్టేట్లో సార్ మొత్తం ఈ ఆర్ఎండ్బి రోడ్ల యొక్క పురోగతి పూర్తిగా మందగించిపోయింది సార్. మేము అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్టార్ట్ అయినటువంటి జరుగుతున్నటువంటి వర్క్స్ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన విషయం కనిపిస్తూ ఉన్నది సార్. కాంట్రాక్టర్స్ని అడుగుతూనేమో బిల్స్ రావట్లేదు, పేమెంట్ రావట్లేదు, కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని కాంట్రాక్టర్స్ చెప్తా ఉన్నారు. డబ్బులు లేకపోతే ఎట్లా చేయాలన్నమాట వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సరే కొత్తగా ఇంకేమైనా శాంక్షన్ చేసినారా అని అంటే అది కూడా పెద్ద కనిపించట్లేదు. సరే ఇవన్నిటి దరిమిలా వీళ్ళు హామ్ మోడల్లో చేస్తామని చెప్తా ఉన్నారు. అది కూడా బడ్జెట్ ప్రసంగంలో 17,000 కిలోమీటర్లు 28,000 కోట్లతోటి అని టార్గెట్ పెట్టినారు. సరే ఈ 17,000 కిలోమీటర్లు ఒక ఆర్ఎండ్బిదేనా, దీంట్లో పంచాయరాజీ కూడా ఉంటాయి ఆ రోడ్లు, అది కొద్దిగా క్లారిటీ కావాలి సార్ మినిస్టర్ గారి తరఫు నుంచి. సార్ ఇప్పుడు ఈ 17,000 కిలోమీటర్లు దీంట్లో 28,000 crores వాళ్ళు ఎస్టిమేట్ చేశారు సార్. అయితే సార్ ఈ 17,000 కిలోమీటర్లు అసలు టోటల్ నెట్వర్కే 27,000 కిలోమీటర్లు సార్ మొత్తం స్టేట్ రోడ్స్ ఆర్ఎండ్బిలో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. యాక్చువల్ ఇంతకుముందు సార్ ఈ డబుల్ రోడ్లు వచ్చి సార్ మొత్తం 50 years మేము రాకున్న వాళ్ళు 50 yearsలో డబుల్ రోడ్లు 6,093 కిలోమీటర్లు ఉండింది. 6,093 కిలోమీటర్లు. దాన్ని మేము ఈ 10 years కాలంలో దానికి 8,672 కిలోమీటర్లు 8,672 కిలోమీటర్లు నేషనల్ హైవేస్కి ట్రాన్స్ఫర్ చేసిన రోడ్లతో కలుపుకొని యాడ్ చేసినాం సార్. మేము కొత్తగా 8,672 కిలోమీటర్ డబుల్ లేన్లు చేసినాం. 50 సంవత్సరాల్లో 6,093 కిలోమీటర్లు ఉండేది సార్. క్వశ్చన్ ఇదే సంబంధం సార్. 17,000 కిలోమీటర్ల టార్గెట్కి ఇది రెఫరెన్స్ సార్. ఇది సార్ చెప్పనియండి సార్, ఎట్లా సార్ ఇది? నిన్న మాకు క్లారిఫికేషన్ కూడా అవకాశం ఇవ్వకుండా మీరు చేసినారు. అడుగుతా వెంకన్న, జర కోపంకి రాకు, నాకు భయం అవుతుంది నేను చూస్తే. జర కోపంకి రాకు, నేను మెల్లగానే అడుగుతాను, నువ్వు కూడా మెల్లగానే పెట్టు. అయితే సార్ అంటే మొత్తం ఇప్పుడు 14,532 కిలోమీటర్లు డబుల్ లేన్లు అయినాయి. మేము 8,672 కిలోమీటర్లు మేము చేసిన తర్వాత 14,532 కిలోమీటర్లు సార్. అట్లనే 4 లైన్లు మొత్తం 50 సంవత్సరాల్లో 669 కిలోమీటర్లు ఉంటే మేము 10 సంవత్సరాలలో 485 కిలోమీటర్లు కొత్తగా 4 లైన్లు చేసాం. అది 1,154 కిలోమీటర్లు సార్. అంటే దాదాపు 22,000 కోట్ల రూపాయలు మేము 10 సంవత్సరాల్లో ఖర్చు చేసినాం. నిన్న కొందరు సభ్యులు అన్నారు, అట్లనే మంత్రి గారు కూడా అన్నారు, మేము ఒక్క గుంత కూడా పూడ్చలేదు అన్నారు సార్ 10 సంవత్సరాలలో. గుంత కూడా పూడ్చలేకపోతే ఈ రోడ్లు ఎడికెళ్ళైనాయి సార్. 8,672 కిలోమీటర్ల కొత్త డబుల్ లైన్ రోడ్లు 6,093 ఉన్నప్పుడు మేము చేసి 14,000కి తెచ్చినాం దాన్ని. ఈ 4 లైన్లు 669 ఉంటే 485 యాడ్ చేసి 1,154 చేసినాం. ఇది మీ లెక్కలనే ఉన్నాయి, మీ అధికారులను అడిగితే చెప్తారు. అయితే సార్ ఇప్పుడు మరి టార్గెట్ మాత్రం చాలా గొప్పగా పెట్టుకున్నారు సార్. నేను వాళ్ళు చేయాలనే నేను ఆశిస్తా ఉన్నా. ఇక టోటల్ నెట్వర్కే 27,000 కిలోమీటర్లు ఉంటే కొత్తగా మీరు 17,000 కిలోమీటర్లు మరి యాడ్ చేస్తామని అంటున్నారు సార్. దీంట్లో 40% గవర్నమెంట్ భరిస్తుంది అని అన్నారు. అంటే 17,000 కిలోమీటర్లకు 28,000 కోట్లు. 28,000 కోట్లకు 40% ప్రభుత్వం, 60% వచ్చి అంటే 17,800 కోట్లేమో కాంట్రాక్టర్స్. పీపీపీ మోడల్ అంటే పీపీపీ మోడల్ కాదు ఇది.
పెట్టుబడులు అని అన్నారు, దానికి క్లారిఫికేషన్ కూడా ఇవ్వాలి. ఇది ఎవరు పెడతారు? ఈ 17,800 కోట్లు ఎవరు పెడతారు? మేము చేసినప్పుడు మొత్తం 22,000 కోట్లు మొత్తం కూడా లోన్లు తెచ్చినాం, కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లే ఉండింది, గవర్నమెంట్ తరఫునే పెట్టినాం. మేము ప్రైవేట్ పెట్టుబడులను మేము ఆకర్షించలేము, మేము ప్రైవేట్ పెట్టుబడులతో మేము రోడ్లు వేయలే. ఇప్పుడు మరి ఇది ప్రైవేట్ పెట్టుబడులతో అంటున్నారు, మరి అది ప్రైవేట్ పెట్టుబడులు అంటే ఎవరు? బ్యాంకర్సా లేదు కాంట్రాక్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారా ఏంది అన్న విషయం గౌరవ మంత్రి గారు క్లారిటీ ఇవ్వాలి. అట్లనే సార్ 40% అంటే 11,200 కోట్లు అవుతాయి ప్రభుత్వం భరించాల్సింది. మరి ఇది ఎన్ని సంవత్సరాలకు? ఇది ఇప్పుడు ఆల్రెడీ 3వ బడ్జెట్, ఇది ఇంకో 2 బడ్జెట్లు ఉంటాయి మనకి, 2 బడ్జెట్లు 3.5 సంవత్సరాలు వర్కింగ్ పీరియడ్. ఇప్పుడు మీరు కొత్తగా ఇదంతా తీసుకొచ్చి చేసి ఒక 6 నెలలు పడుతుంది సార్ టెండర్లు పోవటానికి. అంటే మరి 3 సంవత్సరాల కాలంలోనే మీ టార్గెట్ మీరు 11,200 కోట్లు పెట్టుబడి పెట్టడం, అట్లనే 17,000 కిలోమీటర్లు పూర్తి చేయడం 3 సంవత్సరాల కాలంలో. మరి ఇది ఎట్లా మీట్ అవుతారు? ఇది సంభవమా, సాధ్యమా? ఇది కూడా గౌరవ మంత్రి గారు వారి సమాధానంలో చెప్పాలని చెప్పి నేను కోరుతాను. స్పీకర్ సార్, మంత్రి గారు ప్రశ్నకు కొంచెం సమాధానం బాధ్యతగా ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. మేము అడిగిన ప్రశ్న రోడ్లు మరియు భవనాల శాఖ పరిధిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో రోడ్లు వేయడానికి ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఏమైనా ఉన్నదా? ప్రశ్నకు ఏమని ఇచ్చారు సమాధానం? లేదండి. ఇది బడ్జెట్ బుక్, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మొన్న అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ బుక్. ఇందులో ఏం చెప్పారంటే అధ్యక్ష, 40% ప్రభుత్వ నిధులతో 60% ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులను అభివృద్ధి చేస్తాం. బడ్జెట్లోనే మంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ప్రైవేట్ డెవలపర్స్ యొక్క పెట్టుబడులతో మేము 60% ప్రైవేటులతో పెట్టుబడి పెట్టిస్తాం, రోడ్లు వేస్తామని బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్న అడిగితే ఈ గౌరవ R&B మంత్రి గారు ఏమంటున్నారంటే ప్రశ్నకు ఆన్సర్ లేదండి అని చెప్పారు. లెట్ మీ క్వశ్చన్, అన్ని క్వశ్చన్లు కలిపి ఆన్సర్ చేయమనండి సార్. అరే ఇంత ఒప్పుకోలేకపోతే ఎట్లా సార్? మనుషులకు కొద్దిగా కూర్చోమనండి. లెట్ మీ ఆస్క్ ద క్వశ్చన్స్. అంత ఒప్పుకోలేకపోతే ఎట్లా? సో అంటే సమాధానం కొంచెం బాధ్యతగా ఇవ్వాలి. లేదండి, ఉత్పన్నం కాదండి అనడం సరి అయింది కాదు. ప్రభుత్వం చాలా బాధ్యతగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సవివరమైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప లేదండి అనడం బాధ్యతారహిత్యము. ఒకటి. 2 అధ్యక్ష, ఈ హ్యామ్ మోడల్లో 40-60 ప్రభుత్వం 40, ప్రైవేటు 60% అని చెప్పారు బడ్జెట్లో. అయితే అధ్యక్ష నిన్న మంత్రి గారేమో ఇక్కడ మాట్లాడుతూ 60 గవర్నమెంట్ అన్నారు. బట్టి గారి బడ్జెట్ బుక్లోనేమో 60 ప్రైవేట్ అని ఉన్నది. బడ్జెట్ బుక్లో 60 ప్రైవేట్ అని ఉన్నది. నిన్న R&B మంత్రి గారు ఇదే సభలో మాట్లాడుతూ 60 గవర్నమెంట్ అన్నారు. ఇది ఏది క్లారిటీ? బట్టి గారిది కరెక్టా, గౌరవనీయులు వెంకటరెడ్డి గారిది కరెక్టా? క్లారిఫై చేయండి. నంబర్ 2. నంబర్ 3, సరే 60% ప్రైవేట్ వాళ్ళు పెట్టాలంటే 16,800 కోట్ల రూపాయలు. ఈ 16,800 కోట్ల రూపాయలు మరి ప్రైవేటు కాంట్రాక్టర్లు పెట్టుబడి పెడితే ఇది ఎన్ని సంవత్సరాల్లో చెల్లిస్తారు, ఎంత వడ్డీతో చెల్లిస్తారు? ఈ ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద 10 ఏళ్లు పడితే ఇది FRBM పరిధిలోకి వస్తుందా? మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ దీనికి బడ్జెట్ పెడితే మెయింటెనెన్స్కు మళ్ళా బడ్జెట్ అవసరం ఉంటుంది. ఇది రాష్ట్రం మీద ఓ 10 ఏళ్ల పాటు మీరు భారం వేయబోతున్నారా? దీని మీద క్లారిటీ ఇవ్వండి. తర్వాత ఈ రోడ్స్ను ఏ రకంగా ఎంపిక చేసినారు? వాట్ ఈస్ ద మెథడాలజీ ఇన్ సెలెక్టింగ్ దీస్ రోడ్స్ ఐదర్ ఇన్ ద పంచాయత్ రాజ్ ఇన్ R&B? మీరు ఈ హ్యామ్ మోడల్లో చేసేటువంటి రోడ్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారు? దీంట్లో శాసనసభ్యుల భాగస్వామ్యం ఉందా? అందరూ, ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే అధ్యక్ష రాష్ట్రంలో మిషన్ కాకతీయ చెరువులు చేయాలంటే రాష్ట్రంలోని ప్రతిపక్ష, విపక్ష, స్వపక్ష లేకుండా అన్ని చెరువులు చేశాం. అన్ని మండలాలకు డబుల్ లైన్ రోడ్ అంటే ఏ పక్షమన్న కానీ అన్ని మండలాలకు డబుల్ లైన్ రోడ్ వేశాం. అయితే ఈ హ్యామ్ మోడల్లో మీరు 28,000 కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తామన్నారు. ఈ రోడ్ల ఎంపిక ఏ ప్రాతిపదికన చేస్తున్నారో గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతున్నారు. మినిస్టర్ గారు. సార్ మన గౌరవనీయులు సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు, మీరు మీ ప్రశ్నలో ఒకసారి మీ ప్రశ్న మళ్ళొకసారి చదువుకోండి.
రోడ్లు మరియు భవనాల శాఖ పరిధిలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నమూనాలో మీరు వేసింది మీకు చదువుతున్నారు. విధానంలో రోడ్లు వేయడానికి ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రతిపాదన ఉందా అని వారు వేసిన ప్రశ్న ఇది. ఆయన సమాధానం బాగలేదు మంత్రి గారిది, మొత్తం నేను అడిగింది వేరను. ఈ ప్రశ్న ఇదే అధ్యక్ష, అందరు వింటున్నారు. నేను దానికి లేదని చెప్పిన. ఎందుకు దీని ఉత్పన్నంగా లేదని చెప్పిన? ఎందుకంటే మేము పీపీపీ మోడల్లో పోదలుచుకోలేదు. మేము హ్యామ్ రోడ్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో పోవాలని నిర్ణయించుకున్నాం. పీపీపీ మోడల్ వేరు, హైబ్రిడ్ మోడల్ హ్యామ్ మోడల్ వేరు. దానికి లేదని నేను చెప్పిన. వారేం చెప్పారు నాకేం తెలియదు. అంటే వాళ్ళు చాలా మేధావులు, మాకేం తెలియదు. ఆయన అడిగిన ప్రశ్నకే సమాధానం లేదని చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా లేదండి. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో లేదని చెప్పిన. అందరూ ఆలోచించుకొని, మీరు హరీష్ రావు గారు అంత సీనియర్ సభ్యులు ఆ విధంగా మంత్రి గారికి అవగాహన కూడా సమాధానం చెప్పాడని చెప్పి మాట్లాడి, అంటే అతను అదే బాధ్యత రహితమైన ఏదైనా ఒక పెద్ద సీనియర్ సభ్యులు ఆ విధంగా ఒక మంత్రి గారు మీ దానికి కరెక్ట్ చెప్పినా లేదా మీరు ఆలోచించుకొని వదిలిపెడుతున్నాం, మీకే వదిలిపెడుతున్నాం. రెండవది, మన గౌరవ సభ్యులు మాజీ ఆర్ఎన్బి శాఖ మంత్రి చెప్పినట్టు, రాష్ట్రంలో ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్రంలో మొత్తం 29,000 కిలోమీటర్ల రోడ్స్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో ఆర్ఎన్బి మేము అంటే ఈయన చేసింది కూడా మొత్తం చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే మాజీ ఆర్ఎన్బి శాఖ మంత్రి గారు సత్యదూరమైన వారు చేసిన ఘనకార్యాలు చెప్పిండ్రు. దానికి ఒకటి 2 నిమిషాల్లో చెప్తా. ఎందుకంటే అది చేసిన రోడ్లు అయితే కనబడతాయి, అక్కడ వెళ్తే ప్రజలు నడిచారని చెప్తారు. ఎప్పుడైనా అధ్యక్ష మన సంపద రోడ్లను నిర్మించలేదు, మన రోడ్లు మన సంపదను పెంచుతాయి అని జాన్ ఎఫ్ కెనడీ అమెరికా అధ్యక్షుడు ఆయన ఉన్నప్పుడు చెప్పినాడు. అమెరికా ఈజ్ గ్రేట్ బికాజ్ అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్, దాంతో వస్తుంది. కానీ ఏం చేసింది అధ్యక్ష 5 ఏళ్లలో, మీరు మొత్తం 10 ఏళ్లలో వేసింది. గత ప్రభుత్వం 8,112 కోట్లతో 10 ఏళ్లలో 6,668 కిలోమీటర్ రోడ్లని మాత్రమే కొన్ని రిపేర్ చేసిండు, కొన్ని మొత్తం చెప్పి తర్వాత నువ్వు చెప్పండి. మీ రికార్డే అంటే గవర్నమెంట్ రికార్డులకే చెప్తున్నా అధ్యక్ష. తర్వాత క్లారిఫై అడగని మళ్ళీ చెప్తా, క్లారిఫై అడగని చెప్పండి మళ్ళీ చెప్తాను. ఇది ఏ మండలంకి వెళ్ళి ఏ మండలం హెడ్ క్వార్టర్, ఏ ఊరికి వెళ్ళి ఏ మండలంకి వెళ్ళి ఏ డిస్ట్రిక్ట్ గా మండలం అన్ని పేర్లతో సహా అధ్యక్ష ఈ 6,600 కిలోమీటర్లు ఒక 15 నిమిషాలు టైం ఇవ్వండి. అన్ని మండలాల పేర్లు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పేర్లు కూడా చెప్తా, తొందరపడకండి. అన్నీ తీసుకొని వచ్చిన నేను, ఎందుకంటే మీరు ఇట్లా బకాయిస్తారని తెలుసు, మీరు బుకాయిస్తారని. దీనికోసం అధ్యక్ష 3,945 కోట్లు స్టేట్ బడ్జెట్లో 10 ఏళ్లలో, 4,167 కోట్లు ఆర్టీసీ ద్వారా లోన్ తీసుకొని నిర్మించారు. ఆ లోను ఇప్పుడు మేము రీపేమెంట్ చేస్తున్నాం. మేము కట్టే అప్పులలో అదో భాగం, ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నది, ఆ అప్పులు కడతాం. అంటే వీళ్ళు మొత్తం పెట్టింది అధ్యక్ష 10 ఏళ్లలో 3,945 కోట్లు మాత్రమే. ఆ లోన్ అప్పు మేము కడుతున్నాం. మొత్తం కిలోమీటర్లు చూస్తే అధ్యక్ష ఇది 10 ఏళ్లలో చేస్తే ఈ 14 నెలల్లో, అంటే మధ్యలో 3 నెలలు తీసేయండి పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ ఇవన్నీ, ఈ 14 నెలల్లో మేము దాదాపు 4,000 కోట్ల పైన మంజూరు శాంక్షన్ చేసి టెండర్లు పెట్టి వర్క్స్ నడుస్తున్న మాట. వర్క్ వైజ్ డీటెయిల్ కూడా అందరు సభ్యులకు పంపిస్తా. ఇప్పుడే మీకు హౌస్ అయిపోయేలో కూడా అందరికి పంపిస్తా. ఏది 12 మంత్స్లో 10 ఏళ్లలో నిర్మించిన రోడ్లని 1 సంవత్సరంలో మేము పూర్తి చేసినాం. ఇది ఎక్కువ మేము చేస్తాం కానీ పని ఎక్కువ చెప్పుకోం అధ్యక్ష. వాళ్ళేమో తక్కువ చేస్తారు, ఎక్కువ చెప్పుకుంటారు. వాళ్ళు ఏంటంటే మొత్తం బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండం అనుకుంటే నడిపించింది కదా. మాకు బ్రహ్మాండం ఏం లేదు అధ్యక్ష, ప్రజలకు సౌకర్యం కల్పించాలి. దాంతోపాటు మీరు అధ్యక్ష 2018 నుంచి ప్రశాంత్ రెడ్డి గౌరవ మాది ఆర్ఎన్బి శాఖ సిఆర్ఎఫ్కి వెళ్ళి 2018కి వెళ్ళి
ఒక్క రూపాయని వచ్చిందా మీకు కేంద్రానికి వెళ్ళి మనకు రావాల్సిన మాట? నేను ఆర్ఎండ్బి శాఖ మంత్రి అయినాక 3వ రోజు 7th రోజు ఓతు తీసుకున్నాను. 11th రోజు గడ్కరీ గారిని మధ్యాహ్నం 1:40 1:40కి కలిసినప్పుడు 850 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇక్కడ అందరి సభ్యులకు వీలైనంత వరకు సభ్యులకు ఇవ్వడం జరిగింది. మొన్న 11th రోజు కూడా జరిగినప్పుడు మన లాస్ట్ వీక్ మళ్ళా 1100 కోట్ల రూపాయలు సిఆర్ఎం నిధులతో పాటు ఈ సేతు బంధు కింద కూడా 1240 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇస్తూ ఈ 31 మార్చి లోపే వాళ్ళు శాంక్షన్ ఇస్తున్నారు. డిపిఆర్ సబ్మిట్ చేయమని చెప్పాను. అది కేంద్రానికి వెళ్ళి వచ్చిన నిధులు. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే వాళ్ళ పనితనాన్ని మా పనితనం. రెండోది అధ్యక్ష ముఖ్యమైనది, వీళ్ళు సిఆర్ఎం నిధులతో పాటు వీళ్ళు ఎన్నది అధ్యక్షులు వీళ్ళకు రోడ్లు, మనుషుల ప్రాణాలు అది ముఖ్యం కాదు. పెద్ద బిల్డింగులు ఉండాలి, బ్రహ్మాండంగా కలెక్టర్ ఆఫీసులు ఉండాలి, పోలీసులకు ఏసీ వెహికల్ ఉండాలి. దాని మీద ఉన్న ధ్యాస రోడ్ల మీద లేదు అధ్యక్ష. ఎందుకంటే రోడ్లు అనేది ఒక ఇంట్లో ఒక మనిషి పోతే ఆ కుటుంబం వీధిన పాలు పడుతుంది. ఎన్ని వేల మంది చనిపోయినా 10 ఏళ్ళలో మీరు చేసిన నిర్వాహకం చెప్పినా 12 నెలల్లో మేము చేసింది చెప్పినా. ఇంకా ఒకటి మీరు బాగా ఆలోచించుకోవాలి అధ్యక్ష, ఇది చాలా సీరియస్ విషయం. ఎందుకంటే రోడ్ సబ్జెక్ట్ అనేది ఏంటంటే ఎన్ని మనం వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా ఎన్ని ఏమి ఇచ్చినా ఆ మనిషి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు 2 వీలర్స్ ఉన్నాయి, ప్రతి ఇంట్లో 3-4 వెహికల్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ట్రాఫిక్ పెరిగింది. ఈ సమయంలో రోడ్లు ఇంపార్టెంట్. ఒక పెద్ద నేను భువనగిరి పార్లమెంటు మెంబర్గా ఎన్నికైనప్పుడు వయా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ మీదుగా నేను భువనగిరికి వెళ్ళి అటుకెళ్ళి జనగాం, చేరియాల, సిద్దిపేట పోయేవాడిని. అంతకుముందే స్టార్ట్ అయింది అది. నా ఎంపీ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఏ స్టైల్ ఉంది అధ్యక్ష, నీ మినిస్టర్ కాకముందు పిల్లలు లేచి వదిలిపెట్టారు. కింద రోడ్ల గుంతలు, ఆ గుంతలలో పడి భార్య భర్త 2 చనిపోయారు. అంబులెన్సులు పోవు. దాని తర్వాత నేను, మా స్పెషల్ సెక్రటరీ గారు, మా సెక్రటరీ గారు, ఏఎన్సీ గారు, అది మీ నిర్వాహకం చెప్తారు. ఒకసారి చెప్పాలా, మీరు 8,000 కిలోమీటర్లు వేసినాను. మేము చేసిన 12 నెలల్లో ఈరోజు అధ్యక్ష మీరు వాళ్ళని రమ్మంటే హరీష్ రావు గారు వస్తారా, ప్రసాద్ రెడ్డి గారు వస్తారా? ఇక్కడి నుంచి మనం పోదాం. నేను దాన్ని క్లోజ్ చేయకుండా 4-5 సార్లు నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఢిల్లీకి వెళ్ళి గడ్కరీ గారిని కలిసి నేషనల్ హైవే చైర్మన్ కలిసి క్లోజ్ చేసి రీటెండర్ పెడితే మళ్ళీ 2 years పడుతుంది. అంటే ఆ కాంట్రాక్టర్ వచ్చి ఎస్క్రూ అకౌంట్ ద్వారా వేరే వాళ్ళతో మాట్లాడి 1 monthలో 4 స్లాబ్లు వేసి నెక్స్ట్ మంత్ మరొక 3 స్లాబ్లు వేసి 18 monthsలో కంప్లీట్ చేస్తున్నాం అధ్యక్ష. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఇది యాదగిరిగుట్ట భువనగిరి హెడ్ క్వార్టర్ జిల్లా, జనగాం జిల్లా హెడ్ క్వార్టర్, స్టేషన్ గారి నుంచి వరంగల్ మహానగరం పోయే టెక్స్టైల్ పార్క్. నీ దగ్గర క్వశ్చన్ కాదు, మీరు మొదట నేను చెప్పింది మీరు అధ్యక్ష, నేను నీ అధ్యక్ష ఫస్ట్ చెప్పినప్పుడు మీరు మాట్లాడే మాట కొద్దిగా బాధ అనిపించింది. హరీష్ రావు గారు, మీరు ఎప్పుడైనా మీరు ఇంత సీనియర్ జాబ్ అట్లా అనుకుంటే నేను అనుకోలేదు. ఎందుకంటే మీరు వేసిన క్వశ్చన్కే నేను ఆన్సర్ చెప్పిన. మీరు ఆ విధంగా మీరు పీపీపీ మోడల్ అంటే లేదని చెప్పిన. హ్యామ్ రోడ్ మీద అధ్యక్ష క్లియర్గా చెప్తున్నా 40% నెక్స్ట్ April 2nd వీక్లో దాని మీద ఇప్పటికే చాలా రోజుల్లో వర్కౌట్ చేస్తున్నాం. మా స్పెషల్ సెక్రటరీ గారు ఇది ఏషియా రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక వెళ్ళి రావడం జరిగింది. దాని మీద మొత్తం కూడా మా స్పెషల్ సెక్రటరీ గారు, మొత్తం స్పెషల్ సిఎస్ గారు ఇదే పని మీద రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూ ఈ రోడ్లు అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి దానికి సంబంధించిన ప్రక్రియ April 2nd వీక్లో ముగిస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పటికే మన హ్యామ్ సంబంధించి 300 కోట్లు బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది. మన ఎమర్జెన్సీ రిపేర్ కింద 500 కోట్లు ఇవ్వడం జరిగింది. దీన్ని మే ఎండ్లో టెండర్ ప్రాసెస్ మొదలుపెట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్ వైజ్గా టెండర్లు పిలిచి మీరు ఏ విధంగా ఇస్తానన్నారు కాబట్టి ఓల్డ్ విధంగా కాంపిటేటివ్ ఓపెన్ బిడ్డింగ్ టెండర్లు పిలిచి దాన్ని 3 monthsలో మ్యాక్సిమం పెట్టుకున్నాం. 1 month డిలే అయినా సరే దీన్ని ఒక రోల్ మోడల్గా మండల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి జిల్లా హెడ్ క్వార్టర్కు మా శాఖ ద్వారా, అలాగే మా గౌరవ మంత్రివర్గ పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామాలకు వెళ్ళి మండల్ హెడ్ క్వార్టర్కి సింగిల్ బీటీ రోడ్స్ ప్రతి ఒక్క తండాకు గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినాం. మట్టి రోడ్లు లేవు, మెటల్ రోడ్లు లేవు, బీటీ రోడ్లు లేవు. అవి కూడా కలుపుకుంటూ ఇవన్నీ ఒక ప్లానింగ్తో ముందుకు పోతున్నాం.
ఈ ప్లానింగ్ అంతా కూడా ఒక డిసెంబర్ వరకు ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది మీకు మాకు తేడా అయింది. అందుకని మీరు ఒకటే మీరు మీ మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్ 2017లో గెజెట్ ఇస్తే దాని గురించి పట్టించుకోలే. ఆ దానికి సంబంధించి 1500 కోట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారు వెంటనే ల్యాండ్ ఎక్విటీ డిపాజిట్ చేయడం జరిగింది. టెండర్లు పిలిచిన్ను, క్యాబినెట్ ఆమోదం కాక అది ఆగిపోయింది. మన గడ్కరీ గారు అని చెప్పిను 3rd మంత్లో ఆ టెండర్లు ఓపెన్ చేసి నార్థన్ పార్ట్ స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత సదరన్ పార్ట్ సంబంధించిన అలైన్మెంట్ పంపమని చెప్పిను. కన్సల్టెంట్ నియమించాం, దాన్ని కూడా పంపడం జరుగుతుంది. సైమల్టేనియస్గా దాన్ని కూడా టేకప్ చేస్తాం. రెండవది అధ్యక్ష, మీ ముఖ్యంగా మా సభ్యులందరూ ఇప్పుడు చెప్పేది మీ ఇక్కడ రోడ్ల విషయంలో ఇప్పుడు యామ్ రోడ్ ఎందుకు చేస్తున్నా అంటే ప్రతి ఎమ్మెల్యే వచ్చి ఈ రోడ్డు కావాలి ఆ రోడ్డు కావాలని కాదు, కంప్లీట్గా వాళ్ళు కూడా అడిగిన మా రీజనల్ రింగ్ రోడ్ వస్తే దాదాపు 50-55% తెలంగాణ కవర్ అవుతుంది. కాబట్టి ప్రతి గ్రామం మండలికెళ్ళి వచ్చే రోడ్లు డబుల్ రోడ్ ఉండాలి. ఆ విధంగా ఒక కార్యాచరణతో పోతున్నాం. గౌరవ హరీష్ రావు గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మాకు అంటే మాకు అంటే మీరు మాకు ఎక్కువ పని ఎక్కువ చేస్తాం కానీ మీలాగా ఎక్కువ మాట్లాడలేము. ఇంకా మీకు దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే అబద్ధాలు అడుగుతుంది. కానీ ఆ మామకు అల్లుడికి కొడుకు ఏంటంటే అటాక్ చేయడం ఉల్టా రివర్స్ ఫస్ట్ అటాక్ చేస్తే మన తప్పులు కప్పించుకోవద్దని అరే ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ 7 కిలోమీటర్లు కట్టడం వాళ్ళు మీరు ఏం చేస్తారా? 17 కిలోమీటర్లు పివి నరసింహరావు ఒక ఎలివేటెడ్ పివి నరసింహరావు రోడ్డు కట్టాము అధ్యక్ష. 15 కిలోమీటర్లు ఫ్లైఓవర్ కట్టాము కదా, షార్ట్ కట్ అయింది కదా. ఇప్పుడు ఇవాళ మేము అవుటర్ రింగ్ రోడ్ వేసినాం కదా, మెట్రో వరల్డ్ క్లాస్ మెట్రో ఇండియా ఢిల్లీ తర్వాత బెస్ట్ మెట్రో కట్టాం కదా. మీరు ఏదైనా ఒక్క పని చెప్పు, నువ్వు ఒక్క పని చెప్పి మంచి పని చేసావు. సైబరాబాద్ సంబంధించి ఒక్క మంచి పని చెప్పు మీరు చేసింది. అందుకే దయచేసి మీ అందరూ కూడా సహకరించండి. తెలంగాణలో ఇంకా విషయాలు చాలా ఉన్నాయి. డిమాండ్స్లో చెప్తాం. డిమాండ్స్ రేపు వచ్చినప్పుడు ఆ డిస్కషన్ రేపే ఉన్నది కాబట్టి దాంట్లో అన్ని చెప్తాం. మీరు అడిగిన ప్రశ్నతో సమాధానంతో పాటు మీరు సమాధానం చెప్తూ పర్వతమాల ప్రాజెక్ట్ అని మన కేంద్ర ప్రభుత్వం మొన్నే ప్రవేశపెడితే నేను మొట్టమొదటి తెలంగాణకు అది ఒకటి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి, ఆ తర్వాత భువనగిరి కుల్లా ఎక్కడ ఎవరెస్ట్ మౌంటైన్ ప్రాక్టీస్ చేయాలన్నా భువనగిరికి వస్తారు. దాంతోపాటు రామగిరి కోట కిల్లా అని శ్రీధర్ బాబు గౌరవ మంత్రివర్యులు ప్రాతినిధ్యం వహించే అక్కడికి ఒక రోప్వే అక్కడ, ఎందుకంటే శ్రీరాముడు కాలు మోపిన ప్లేస్ అది పైన కొలను ఉన్నది. దాంతోపాటు నల్గొండ భక్తాంజనేయ నుంచి దర్గాకు 4 రోప్వేలు కూడా శాంక్షన్ చేసుకున్నాం. సోమశిల బ్రిడ్జ్ మీద శ్రీశైలం దగ్గర ఒక రోప్వేతో పాటు 1200 కోట్లతోని టెండర్ కూడా ఏమనంటే నేను ఉన్నప్పుడు వచ్చిందే, మేము ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇచ్చిందే, మేము నోటీసు మీకు ఊతపదం అయిపోయింది. మరి మీరు ఇచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ కడితే మేము ఆపినాం. ఇప్పుడు ఉప్పల్ ఎలివేటర్ కారు కడితే మా కాంగ్రెస్ వాళ్ళం మేము వచ్చి అడ్డం పడుకున్నామా? అన్ని అయిపోయినాయి, అన్ని మేము ఇచ్చాం. ఉద్యోగాలు 50,000 ఇచ్చినట్టే అంతా అడిగి చేసాం అన్నాడు. మరి సర్టిఫికేట్ ఇస్తాను టైం దొరకరా నీకు? ఏం మాట్లాడుతుంది అధ్యక్ష వీళ్ళు? ఇలా బాగా ఊతపోయి అయిపోయింది. ఒక్క పని చేయలే కావాలి. బంగారు తెలంగాణ అనుకుంటా మొత్తం నాశనం చేసి అన్ని మేము చేస్తుంటే అనివిగా చేసిన అంటున్నారు. ఏం చెప్ప అందుకనే కదా మాట్లాడాలి. మేము మాట్లాడతాం కానీ అయిపోయిన పార్టీ గురించి 16 సంవత్సరాలు ముందుకుండా వచ్చిన పార్టీ గురించి ఏం మాట్లాడాం మేము? టైం వేస్తే కదా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మురళీ నాయక్ గారు. అధ్యక్ష మా మహబూబాబాద్ నియోజకవర్గం గురించి మా నెల్లికూదురు మండలంలో కొంచెం రోడ్ల పరిస్థితి గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. నెల్లికూదురు మండలంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెల్లికూదురు మండలం ఆలేరు గ్రామం నుంచి చిన్న ముప్పారం నుంచి రాజుల కొత్తపల్లి సీతారాంపురం నుంచి తారాసింగ్ తండా అది నెల్లికూదురు కనెక్ట్ చేసి తొర్రు రోడ్డుగా ఆర్ఎన్బి రోడ్డు ఉండేది అధ్యక్ష. గతంలో ఈ రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్సులు నడిచేవి. అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద
మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని చెప్పినాం. అదేవిధంగా నేను ఆర్టీసీ డిఎం గారితో పట్టుబట్టి ఆలేరు, చిన్న ముప్పారం, రాజుల కొత్తపల్లి, అదేవిధంగా తారాసింగ్ తండ వరకు బస్సు నడిపించడాన్ని చెప్పడం జరిగింది అధ్యక్ష. దీనికి ఆర్టీసీ డిఎం గారు పెద్ద మనసుతోటి ఒక 2 నెలలు బస్సు నడిపించారు అధ్యక్ష. కానీ ఆ రోడ్డు పూర్తిగా ధ్వంసం అవడం వల్ల ఇక ఈ బస్సు నడిస్తే పూర్తిగా డ్యామేజ్ అయిందని చెప్పేసి ఆపేశారు అధ్యక్ష. ఈ రోడ్డును యాప్ మోడల్లో పెడితే కొంచెం లేట్ అవుతుందేమో అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి 4-5 మేజర్ గ్రామ పంచాయతీల అధ్యక్ష, ఆలేరు, రాజుల కొత్తపల్లి, చిన్న ముప్పారం, అదేవిధంగా నెల్లికుదురు గ్రామస్తులందరూ హ్యామ్ మోడల్లో కాకుండా ముందే దీన్ని కనుక మనం శాంక్షన్ చేస్తే మహిళలకు వెంటనే అక్కడ రోడ్డు కనుక పునరుద్ధరణ అయితే తిరిగి మన ఆర్టీసీ బస్సును అదే ప్రాంతంలో నడిపించి మహిళలకు మనకు ఇచ్చినటువంటి వాగ్దానం మహాలక్ష్మి పథకం కింద ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం చెప్పామో వాళ్ళందరికీ కొంచెం న్యాయం చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. ప్రశాంత్ రెడ్డి ప్లీజ్. ఆగురమ్మా సార్. ఇప్పుడు మళ్ళీ మంత్రి గారు మేము రిపేర్లు చేసినామన్న మాట మాట్లాడండి సార్. సార్ నేను మళ్ళా రిట్రీట్ చేస్తున్నా. మేము సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్లు కొత్తగా సార్ మేము జాతీయ రహదారులతోటి కలిపి 8,672 కిలోమీటర్లు చేసినాం సార్. ఆ డీటెయిల్స్ మీ ఆఫీస్లో పెడితే నేను వారిద్దరం వచ్చి మీరే R&B డిపార్ట్మెంట్ నుంచి పేపర్లు తెప్పించి చూడండి సార్, మీరే చూడండి సార్. అట్లనే 4 లేన్ సార్ మేము కొత్తగా 485 కిలోమీటర్లు కొత్తగా చేసినాం సార్. 50 సంవత్సరాల్లో 669 కిలోమీటర్లే ఉండే సార్. అది నేనే కాదు సార్, నాకంటే మూలు తుమ్మల గారు ఉండి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో సార్. అట్లనే సార్ వీరు ఇంకోటి మాట్లాడుతూ సార్ సిఆర్ఎఫ్ ఏమీ తేలేదు వీళ్ళు అన్నారు సార్. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను సార్, తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా మేము సిఆర్ఎఫ్ వర్క్స్ శాంక్షన్ అయినాయి, డబ్బులు కూడా మేము తెచ్చినాం సార్. డబ్బులు కూడా కేంద్రం ఇచ్చారు, మేము కాంట్రాక్టర్లు కూడా చెల్లించినాం సార్. ఈ డీటెయిల్స్ కూడా పేపర్లు తెప్పియండి సార్. R&B డిపార్ట్మెంట్ నుంచి మీ ఛాంబర్లో కూర్చుందాం సార్. నేను వస్తాను, మంత్రి గారు వస్తారు, మీరే వెరిఫై చేయండి సార్. అట్లనే సార్ వీళ్ళు అన్నారు ఇప్పుడు మేము 10 సంవత్సరాల్లో చేయనంత ఈ 12 నెలల్లో చేసినాం, మేము రోడ్లు వేసినాం అన్న మాట మాట్లాడారు సార్. సార్ నిన్న ఇది బడ్జెట్ ప్రసంగం సార్, నిన్న బడ్జెట్ బుక్ సార్ ఇది స్పీచ్. దీంట్లో R&B డిపార్ట్మెంట్ విషయంలో సార్ ఇది పేజీ నెంబర్ 60 ప్యారా నెంబర్ 125. దీంట్లో సార్ రాష్ట్ర వాళ్ళన్నారు 4,000 కోట్లు శాంక్షన్ చేసామన్నారు, నిజమే అది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 769.35 కిలోమీటర్ల పొడవు కలిగిన రహదారుల నిర్మాణానికి 3,725 కోట్లు 22 లక్షల రూపాయల మేరకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 3,725 కోట్ల రూపాయలు మంజూరు చేశారు 769.35 కిలోమీటర్లకు. వీటిలో 55 కిలోమీటర్ల పొడవు కలిగిన రహదారులు పూర్తయినాయి. అంటే ఈ సంవత్సరం కాలంలో వీళ్ళు చేసింది 769 కిలోమీటర్ల పొడవున శాంక్షన్ చేస్తే కేవలం 55 కిలోమీటర్లు పూర్తి చేసినామని వీరి బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పినారు. మరి ఎవరు ఎక్కువ చేసిర్రు, ఎవరు తక్కువ చేసిర్రు? ఎందుకు సార్ ఆ మాటలు మాట్లాడాలి? ఇది వాళ్ళైతే చెప్పారు సార్, 55 కిలోమీటర్లు మాత్రమే చేసినామని వాళ్ళే చెప్పినారు 769 కిలోమీటర్లలో. అంటే 8% మాత్రమే చేసినారు మీరు శాంక్షన్ చేసిన దాంట్లో ఈ సంవత్సరంలో. అయిపోయింది సార్. నెక్స్ట్ సార్ వీరు ఇంకో మాట అన్నారు, నేను అసలు పద్దులో మాట్లాడదనుకున్నా కానీ వారి అన్ని విషయాలు తీసిరు సార్. నేను జస్ట్ బ్రీఫ్గా ఉప్పల్ కారిడార్ గురించి మాట్లాడారు సార్. క్లారిఫికేషన్ సార్ ఇది ఉప్పల్ సార్. ఏం సార్ ఎల్ఏ గారు మీరు నాగొంతు నొక్కితే మీకు ఏమవుతుంది సార్? ప్రశాంత్ రెడ్డి గారు సార్ నన్ను తిట్టిపిస్తే మీకు ఏమొస్తుంది సార్? నన్ను తిట్టిపిస్తే ఏమొస్తుంది సార్? సార్ నేను సార్ ఉప్పల్ కారిడార్లో ఎస్క్రో అకౌంట్ నేను పెట్టించినా అన్నారు సార్. ఎస్క్రో అకౌంట్ నేను మంత్రిగా ఉన్నప్పుడు పెట్టించినాం. ఆ పేపర్లు కూడా మీరు తెప్పించుకోండి సార్, R&B డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు చూడండి సార్. నంబర్ 1. నంబర్ 2 మేము సార్ అది నేషనల్ హైవే ప్రాజెక్ట్, మనది కాదు అది. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడారు నేషనల్ హైవే ప్రాజెక్ట్. అక్కడ కాంట్రాక్టర్ ఇబ్బంది వచ్చింది, ప్రయత్నం చేసినాం. ఎస్క్రో అకౌంట్ పెట్టించి మెయిన్ కాంట్రాక్టర్ పనులు చేసి
పనులు చేస్తే డబ్బులు మెయిన్ కాంట్రాక్టర్కి వెళ్ళిపోయి, సబ్ కాంట్రాక్టర్ పనులు చేస్తే డబ్బులు మెయిన్ కాంట్రాక్టర్కి వెళ్ళిపోయి వాడు వాడుకుంటున్నారు, పనులు జరుగుతలేదని సబ్ కాంట్రాక్టర్ చెప్తే ఎస్కో అకౌంట్ పెట్టించింది నేను సార్, నేను ఉన్నప్పుడు పెట్టించిన. ఆ డీటెయిల్స్ కూడా తెప్పించుకోండి సార్, మీ దాంట్లో ఉంటాయి. అట్లనే సార్ సరే మేము ఉన్నప్పుడు కాలేదు సార్, మరి మీరు వచ్చి 15 నెలలు అయిందా సార్ ఏమన్నది పని అయిందా సార్? అది పోతున్నావా సార్ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి, వెళ్తున్నావా సార్ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి? అట్లా ఎట్లా మాట్లాడతారు సార్? అట్లనే సార్ ఇంకోటి మీరు మాట్లాడింది ట్రిపుల్ ఆర్ది నేను మళ్ళీ రేపు పొద్దున మాట్లాడతా సార్, ట్రిపుల్ ఆర్ది పొద్దున మాట్లాడతా. ఇంకొకటి సార్, మీరు ఏమీ చేయలేదు అంటున్నారు కదా సార్, ఇక అవన్నీ ఎందుకు సార్? వారి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ నల్గొండ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో 200 కోట్ల రూపాయలతో నేనే స్వయంగా పోయి శంకుస్థాపన చేసి, నేను 2 సార్లు విజిట్ చేసి 200 కోట్ల రూపాయలతో అలా డిస్టిక్ హెడ్ క్వార్టర్లో తన కాన్స్టిట్యున్సీ వెంకన్న కాన్స్టిట్యున్సీలనే పనులు కంప్లీట్ అయినాయి సార్, 200 crores తోటి సార్. తక్కువ నేను ఇంకా నాకు ఎగ్జాక్ట్ తెలియదు, నాకు 200 కోట్లు సుమారు, ఇంకా పైనే ఉంటుంది. ఇక పనులు కాలేవు, నేను రిపేర్ చేసిన గుంతనే ఉయ్యలేదు ప్రశాంత్ రెడ్డి అని నా క్యారెక్టర్ని అసోసియేట్ చేస్తే ఎట్లా సార్? అన్యాయం కదా సార్ ఇది. పోదామా సార్ నల్గొండ? తమరు తీసుకుపోయారు, నల్గొండలో చూద్దాం సార్ రోడ్ని. స్పీకర్ సార్ దానిగా రేపు రేపు మాట్లాడదాం, రేపు డిమాండ్స్ ఉన్నాయి, రేపు దాని మీద మాట్లాడదాం. ఒకటి అడిగితే 10 ఆన్సర్లు ఒకసారి. ప్రశాంత్ రెడ్డి గారు సార్ మైక్ ఇవ్వండి సార్. సార్ ఇది 17,000 కిలోమీటర్లు పంచాయతీరాజు R&B కలిపి అని ఒకటి అడిగిన సార్, అదొకటి అడిగిన సార్. అట్లనే మీరు 11,200 కోట్లు 40% పెట్టాలంటే ఇది 3 సంవత్సరాల పీరియడ్ ఉన్నది. మరి 3 సంవత్సరాల్లో మీరు ఏ పీరియడ్లో ఏ బడ్జెట్లో ఎంతెంత పెడతారు అని ఒకటి అడిగిన సార్. ఈసారి పెట్టిందేమో 300 కోట్లే అని చెప్పారు సార్. 11,200 కోట్లకు 3 ఏళ్ళకి డివైడ్ చేస్తే మినిమం 3,500 కోట్లు పెట్టాలి సార్. కానీ పెట్టింది మాత్రం 300 కోట్లు పెట్టింది సార్ హామ్కి. ఎట్లా ఇది? నంబర్ 1. నంబర్ 2 సార్ 16,800 కోట్లు మరి అది పెట్టుబడి మీదకి తెస్తారా, బ్యాంకుల నుంచి తెస్తారా అని అడిగినా సార్, అది కూడా చెప్పలేదు సార్. అది చెప్పాలి సార్. తెస్తే ఒకవేళ బ్యాంకుల నుంచి తెస్తే దానికి ఇంట్రెస్ట్ ఎంత, ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు లోను, అది కూడా అడిగినా సార్. నేను దానికి సమాధానం చెప్పాను సార్, స్ట్రేట్ సమాధానం చెప్పానండి సార్. మళ్ళీ అటు ఇటు పోతానండి సార్, ఇక దయచేసి ప్లీజ్. మంత్రి గారు అటు ఇటు ఎక్కడ పోయేది లేదు, ఇంకా 10 ఏళ్ళు ఇన్ని ఉంటాం. కానీ మీరు చెప్పేది సార్ ఫస్ట్ క్వశ్చన్ సార్, ఎందుకంటే ఫస్ట్ కండెమ్ చేయాలి. ఫస్ట్ మా గౌరవ సభ్యులు చెప్పింది నల్గొండ కాన్స్టిట్యున్సీలో 200 కోట్ల రూపాయలు రోడ్ వేసినంటే నిన్న కూడా పోయించిన వాళ్ళే అసెంబ్లీ, మన అసెంబ్లీ లేదు కాబట్టి ఆ రోడ్లు 200 కోట్లు ఎక్కడో చూపిస్తే నీకు అక్కడనే సన్మానం చేస్తా, నీకు ఒక కొబ్బరికాయ పడతా అని అంటున్నా. నాకు ఆడితే 200 కోట్లు సార్ 2 రూపాయలు ఇవ్వలేదు సార్, నా మీద కోపంతో హౌస్లోకి వెళ్ళి నన్ను డిస్క్వాలిఫై చేసి నువ్వు గట్టి కడితే ఇల్లు కడతలేవంటే నన్ను ఎంత కూర్చున్నా సంపత్ కుమార్ని ఇద్దరిని తీసుకుపోతే మీ హైకోర్టు సుప్రీంకోర్టులో తీసేది సార్. 1 రూపాయి ఇవ్వలే నా కాన్స్టిట్యున్సీకి. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడో తెలంగాణకు రూపాయి ఇవ్వనన్నట్టు కోమటిరెడ్డి వెంకరెడ్డి తెలంగాణ కొట్టాడు కాబట్టి 1 పైసా ఇవ్వాలన్నాడు. 1 పైసా 200 కోట్లు నీ వెనక పడతా బాబు. అబద్ధాలు ఆడితే కూడా దానికి లెక్క ఉండాలి, అబద్ధాలకు కూడా లెక్కలేదు. సరే అది పోనీ అవన్నీ తర్వాత మాట. మీకు క్లియర్గా చెప్తున్నా అధ్యక్ష, 4,000 3 ఫేజ్లలో మొదటి సంవత్సరం 4,000 కిలోమీటర్లు తీసుకొని 40% కాంట్రాక్టర్కు మేము చెల్లిస్తూ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఓల్డ్ 9 పాత జిల్లాలతో టెండర్ ప్రాసెస్ 2వ వారంలో పిలిచి మేము మొదటి విడతగా 300 కోట్లు పెట్టినాం. అవసరంలో కాంట్రాక్టర్ మేము ఇస్తూ మిగిలిన దానికి వాళ్ళు బ్యాంకర్స్ని లోన్ తీసుకొని వాళ్ళకి ఇయర్లీ వాళ్ళకి పే చేస్తూ ఒక పాలసీ పెట్టుకున్నాం. 10 రాష్ట్రాలలో నడుస్తుంది. మీకు ఎప్పుడు ఒకసారి ఆలోచన లేదు, మీకు రోడ్లే అని ఆలోచన లేదు. నల్గొండ విషయాన్నే తప్పు చెప్పినావు నువ్వు. వేసి 1-2 రోడ్లు వేసిండు. ఇవాళ పొద్దున 27 కోట్ల రూపాయలు ఆ మున్సిపల్ రోడ్లు ఎలక్షన్ అక్టోబర్లో శంకుస్థాపన చేసి సగం దోవి పెడితే ఇవాళ పొద్దున 27 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించుకున్నాను. నేను పేమెంట్ ఇవ్వలే. యాదగిరి కట్టిను, యాదగిరి గుట్ట కట్టినని చెప్తారు వీళ్ళు. 340 కోట్లు డ్యూస్ ఉన్నాయి అధ్యక్ష. పొద్దున్న లేచి R&B డిపార్ట్మెంట్ నా దగ్గరికి వస్తారు. అన్నీ చేసినా అన్నారు కానీ అంత డెప్త్ పోతే సమయం లేదు మనకు. ఇంకా 5 రోజుల సభ ఉంది, చాలా విషయాలు మాట్లాడాలి. మీరు చెప్పినట్టు
అన్ని కిలోమీటర్లు పంచాయతీలతో సహా మీరు 2 సంవత్సరాల తర్వాత ఇదే సభలో అందరం ఉంటాం మనం 2028 వరకు మీరు చూస్తారు ఏ విధంగా మేము రోడ్లు వేసినాం తెలంగాణలో. ఇప్పుడు స్టేట్లో వరస్ట్ రోడ్స్ ఎక్కడున్నాయంటే తెలంగాణలో ఆ 10 ఏళ్ల కాలంలో మీరు ఏ లేదని చెప్పాను. ఇవాళ మీరు ఒకటే క్లియర్ చెప్తున్నా, ఇక్కడి నుంచి గౌరవ స్పీకర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, మేము చేసిన ఈ 4,200 కోట్లలో ఎన్ని వర్క్స్ సిఆర్ఎఫ్ ఇంక్లూడింగ్ ఇది ఎన్ని వర్క్స్ నడుస్తున్నాయి? 15 బ్రిడ్జిలు కంప్లీట్ చేసినాం. దాదాపు 2,000 కిలోమీటర్ రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి. సగం నువ్వు బడ్జెట్ సార్ ఆయన మాట్లాడతాప్పుడు నేను లేవలే సార్, వారు మాట్లాడతాప్పుడు నేను లేవలే. వారు అడిగిదాన్ని సమానం చెప్తున్నా. సిఆర్ఎఫ్ విషయంలో ఒకటి చెప్పిండు సార్. సిఆర్ఎఫ్ అంటే కేంద్ర ప్రభుత్వం సార్, కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి కదా సార్. 2018కి వెళ్ళి ఇప్పటికీ మొన్న నేను వచ్చే వరకు ఒక్కటి రాలే. 2018కి వెళ్ళి ₹1 రాలే అంటే వారు సార్ ఏదన్నా చెప్తే గవర్నమెంట్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర ఇన్స్టిట్యూషన్లో అకౌంట్స్ ఉంటాయి. 2018కి వెళ్ళి ఇయ్యలేదు, నేను పోయిన తర్వాత తెచ్చిండ్రు. మొన్న ఒక 1,100 కోట్లు, అది ఈ సేతు బంధు కింద 1,240 కోట్లు యాన్యువల్ ప్లాన్లో అప్రూవ్ చేయించుకున్నా. ఇవన్నీ వాస్తవాలు రికార్డ్స్లో ఉంటాయి. 2018కి వెళ్ళి సిఆర్ఎఫ్ నువ్వు తెచ్చినట్టు ఎక్కడైనా ఒక పేపర్ చూపి. మీరు ఈ విధంగా సభను తప్పుదో పట్టద్దు. మేము 4,450 కోట్ల రూపాయలు 15 బ్రిడ్జిలు కంప్లీట్ చేసినాం. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఖమ్మం జిల్లా కానీ మహబూబాబాద్ కానీ డోర్నకల్ కానీ చాలా డ్యామేజ్ అయినాయి. డ్యామేజ్ కింద కూడా రిపేర్ చేసినాం. మళ్ళీ డ్యామేజెస్కు ఎమర్జెన్సీ రిపేర్స్కు 500 కోట్లు మళ్ళీ ఇచ్చినాం. దాని టెండర్లు కూడా అయిపోయినాయి. అది కూడా రేపటికెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. మీ గౌరవ శాసనసభ్యులకు మాజీ ఆర్ఎంఎన్ ఇచ్చారు. అప్పుడు మీ ప్రియారిటీలు కాళేశ్వరం ఒకరే సార్ డిస్టర్బ్ చేయకూడదు సార్. వారు మాట్లాడేటప్పుడు వారు తప్పులు మాట్లాడినా విన్నా, నేను తప్పులు మాట్లాడినా విన్నా సార్. అప్పుడు మీ ప్రియారిటీ కాళేశ్వరం, మీ ప్రియారిటీ లిఫ్ట్ ఇరిగేషన్, రోడ్ల మీద ఏం రాదు దాని మీద. కాబట్టి మీరు మిషన్ మగిరా చెప్పిండ్రు, అది ఎక్కడ నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు ఈ ఎండాకాలం మీకే తెలుస్తుంది ఎక్కడ పైపులు లేవు. అదే సరే, నేను వేరే సబ్జెక్ట్ డిబేట్ కాదే. ప్రశాంత్ రెడ్డి గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎస్క్రూ అకౌంట్ ఓపెన్ అయింది, వారం కింద ఎస్క్రూ అకౌంట్ అయింది. లాస్ట్ మంత్ వర్క్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు స్టోర్లో చూడండి ఎంత మెటీరియల్ ఉన్నదో. 3 గైడర్స్ నిలబడించడం ఎస్క్రూ పడికే కాలే అధ్యక్ష. ఒప్పించినా అని చెప్పినా నేను ఉన్నప్పుడు అయిపోయిందంటే ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి? నా బాధ ఎవరు చెప్పుకోవాలి చెప్పి మీకే చెప్తున్నా. ఇక పోయి చూద్దాం. ఇక ఎస్క్రూ అకౌంట్ కోసం నేను గడ్కరీ గారు కన్విన్స్ చేసిన. ఆయన ఏమంటాడు, దీన్ని ఫోర్క్లోజ్ చేసి రీటెండర్ పెడతా అంటే నేను చెప్పిన సాబ్ ఐసా అయితే 2 साल लगता टेंडर लगने के वाले ये फोरक्लोज लेकर. అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ కూడా జిఎంఆర్ది ఫోర్క్లోజ్ చేసి నేను టెండర్ పెడతా అంటే నేను అప్పుడు చెప్పిన మీరు కంపెన్సేషన్ ఇచ్చి క్లోజ్ చేయండి, ఆ తర్వాత ఎన్హెచ్ఏ టోల్ కలెక్ట్ చేసుకోండి. 6 లేన్ ఏంటంటే ఎంఐఏ డిపిఆర్ ఇచ్చిండు. 4th మంత్లో డిపిఆర్ టెండర్ అయిపోయింది. వారి రిపోర్ట్ ఇచ్చినాక 4th మంత్లో 6 లేన్గా స్టార్ట్ చేపించారు. సార్ ఇవన్నీ చెప్పాలంటే నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా నాకున్న అక్కడున్న పరిచయాలతోని చేసుకొచ్చిన బాబా అప్పుడు ప్రశాంత్ రెడ్డి గారికి ఏంటంటే చివరిగా చెప్తున్నా, ఈ సెక్రటరీ కట్టాలి, చండీగ్రామం యోగాలు చేయాలి, దాన్ని ఏమంటారు అక్కడ ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో యాగాలు యజ్ఞాలు చూసుకోవాలన్నా, సెక్రటరీ కట్టాలన్నా, ప్రగతి భవన్ చూసుకోవాలన్నా. నాకేమో యాగాలు యజ్ఞాలు లేవు. రోడ్లు వేయాలి, బ్రిడ్జిలు కట్టాలి. నా పని అది, వారి పని అది. అందుకని మీరు మళ్ళా వేరే ఫామ్లో రమ్మండి సార్, అన్ని మాట్లాడదాం. సార్ థ్యాంక్ యూ. 1 minute సార్, 1 minute సార్. నేను అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వకుండా మళ్ళీ అన్ని గవ్వే సత్యదూరమైన మాటలు మాట్లాడినాడు. నంబర్ 1. నంబర్ 2 సార్ నన్ను యాగాలు చేసామని చెప్పి నన్ను అవమానపరిచినాడు. సెక్రటరియట్ కట్టినామని అవమానపరిచినాడు. నేను యాగాలు చేస్తా సార్, నాకు భక్తి ఉన్నది, దేవుడి మీద భక్తి ఉన్నది సార్. నాకు వాటరు నీళ్ళు నేను అనను సార్. చేపల పులుసు నేను తినను సార్, ఎక్కడంటే అక్కడ సార్. ఇట్లా సార్ యాగాలు చేసామని అనుమానిస్తే
ఇక దాన్ని మీకే జిల్లా మినిస్టర్ గారు. సార్ మాకు ప్రశాంత్ రెడ్డి గారు అంటే గొప్ప గౌరవం ఉంది సార్. సార్ వారు సార్ సార్ వారు యాగాలు చేయటము తప్పని లేదు అధ్యక్ష. వారు యాగాలు చేయాలి, రాష్ట్ర ప్రజల గురించి క్షేమం గురించి ఆలోచన చేయాలి. అదే వారి ప్రభుత్వం సంబంధించి ఆ ముఖ్య ఉద్దేశం చెప్పిన అధ్యక్ష. వ్యక్తిగతంగా మా వెంకటరెడ్డి గారు వారు వ్యక్తిగతంగా మాట్లాడలే. ఈరోజు స్పష్టం అది. ఈరోజు అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా దేవుని నమ్మేవారు ఉన్నారు అధ్యక్ష. రోజు అందరూ కూడా పొద్దున్నే పూజ చేసి వస్తారు అధ్యక్ష. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా దేవుడు అంటే భక్తి అందరికి కలిగి ఉంటుంది అధ్యక్ష. వారికి ఒక్కరికే కాదు, లేకుండా అక్కడ ఉన్న వారికే కాదు. నేను ఎందుకు చెప్తా ఉన్నామంటే స్పష్టంగా దేవుడు అందరు వాడు, కానీ ప్రియారిటీ ఏ విధంగా ఇవ్వాలా అని చెప్పిండ్రు, బ్రాడ్గా చెప్పిండ్రు వెంకన్న. ఇప్పుడు వారి సమాధానానికి సంబంధించి స్పష్టంగా సమాధానం ఇచ్చిన తర్వాత కూడా ఆ విధంగా వారు సభ నుంచి పోవటం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. ఎందుకంటే ఒకటే సంవత్సరంలో అధ్యక్ష మీరే ఆలోచన చేయండి, 4000 కిలోమీటర్లు, 10 సంవత్సరాల కాలం పాటు 3800 కిలోమీటర్లు. ఇదే చాలు అధ్యక్ష మా ప్రభుత్వం చేస్తా ఉన్న అభివృద్ధికి, మా లక్ష్యానికి, వారి ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధికి ఇది బేరీదిగా తీసుకొని ప్రజలే బేరీది చేసుకొని ఏ ప్రభుత్వం ఏ విధంగా చేసింది, ఏ విధంగా చేయబోతోందని స్పష్టంగా మేము చూపెడతా ఉన్నాం. అయినా వేరే అర్థం తీసుకోకుండా ఒకటే నిమిషం సార్, నేను ఏం చెప్పినంటే ఎస్క్రూ అకౌంట్ సంబంధించి నా ఆయంలోనే జరిగింది అన్నప్పుడు ఇంకా కానే కాలేదు. ప్రిన్సిపల్ మొన్న లాస్ట్ వీక్ మా ఆఫీసర్స్ పోయి అక్కడ మోర్ సెక్రటరీ దగ్గర గడ్కరీ దగ్గర కన్విన్స్ చేయించి వర్క్ స్టార్ట్ చేసినాం. స్లాబ్స్ పడుతున్నాయి. నెక్స్ట్ మంత్ 3 స్లాబ్స్ చేస్తున్నాం. 18 మంత్లో కంప్లీట్ చేయాలనుకున్నాం. నేను ఎన్నిసార్లు పోయినో పేపర్లు వేసుకొని ఇవన్నీ వేసుకున్నాం. మేము ఆ వర్క్స్ నడుస్తున్నది. ఎస్క్రూ అకౌంట్ ఆయంలో జరిగింది అన్నాడు. ఆయనకి ఏం చెప్పినంటే నేను ఒక క్యాజువల్గా ఈ సెక్రటరియట్ కట్టాలనే, ప్రగతి భవన్ చూసుకోవాలనే, యాగాలు ఎగ్గాలి అన్నిటికంటే ఎక్కాలేక ఎన్ని దేవాలయాలు కట్టాం మాకే తెలియదు అధ్యక్ష. మేము వేణుగోపాల స్వామి నుంచి మొదలు పెడితే, రామాలయం నుంచి మొదలు పెడితే, బిగ్నూల శివాలయం కానించి మా ఫ్యామిలీ అన్ని గుళ్ళు అర్థనే ఉంటాం. అందరికీ నమ్మకం, ఎవరి మతం మీద ఎవరి దేవుని మీద నమ్మకం. వారు దాని మీద కాదు అధ్యక్ష, నేను చెప్పిన సమాధానాలకు మైండ్ బ్లాక్ అయ్యి బయటికి పోయిపోయినాను. ఎందుకంటే ఒక బ్రిడ్జ్ కట్టలేను, 7 కిలోమీటర్ బ్రిడ్జ్ కట్టలేను, బ్రహ్మాండంగా కట్టిను. ఆఖరికి ఏం కట్టినంటే కూలిపోయిన కూలేశ్వరం కట్టిన తప్ప వాళ్ళతో ఏం కాదు. క్వశ్చన్ నంబర్ సీరియల్ నంబర్ 6, క్వశ్చన్ నంబర్ 941 శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. డెవలప్మెంట్ ఆఫ్ ఎల్లంపల్లి అండ్ గోదావరికని హ్యాస్ టూరిజం సెంటర్స్. టూరిజం మినిస్టర్ గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. ప్రస్తుతం రాష్ట్రంలోని నదీ పరివాహక ప్రాంతాలలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. బి ప్రశ్నకు సమాధానం ప్రాథమిక దశలో ఉన్నాయి. సి ప్రశ్నకు సమాధానం బోటింగు, కనీస సౌకర్యాల కల్పనను చేపట్టడం జరుగుతున్నది. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, రామగుండం నియోజకవర్గంలో హైదరాబాద్కి 200 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అధ్యక్ష. గోదావరి పరివాహక ప్రాంతం, యావత్ తెలంగాణకు నీళ్ళు ఇచ్చేటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మా దగ్గర ఉంది అధ్యక్ష. దాంతోపాటు రాముడు ఆ ప్రాంతంలో నివసించినని, వచ్చినారని అనేక చరిత్రలు చెప్తా ఉంటాయి.